గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే టాపిక్ వచ్చేసి జెప్టోలో అసలు వీక్లీ పేమెంట్ ఎంత వస్తుంది, ఎట్లా వస్తుంది, డైలీది మీకు ఆల్రెడీ అప్పుడు అంతకుముందు వీడియోలో చెప్పిన కదా. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. జెప్టో యాప్ ఓపెన్ చేస్తున్నా. జెప్టో యాప్లో వచ్చేసి ఎర్నింగ్ చూడండి ఒకసారి. ఎర్నింగ్లో వచ్చేసి ఏంటంటే పోయిన వీక్, ఈ వీక్ దిస్ వీక్ కాకుండా దిస్ వీక్ 17th కాకుండా 16th పోయిన వీక్లో చూడండి. పోయిన వీక్లో వచ్చేసి ఒకసారి చూడండి, 8,081 రూపాయలు కొట్టిన. 188 ఆర్డర్లు, డైలీ యావరేజ్ వచ్చేసి 1,154 రూపాయలు. ఒకసారి చూడండి, మండే రోజు వచ్చేసి 1,393. అంటే నేను 928 రూపాయలు కొడితే నాకు 465 రూపాయల సర్జీ వచ్చింది. చూడండి, 465 రూపాయల సర్జీ ఎట్లా వచ్చిందంటే డైలీ సర్జీ ఇన్సెంటివ్ చూడండి. మండే మార్నింగ్ నేను 19 ఆర్డర్లు కొట్టిన. మండే మార్నింగ్ వచ్చేసి చూడండి, ఇక్కడ 14th ఏప్రిల్ 4 AM టు మళ్ళీ 3:59 PM. అంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎన్నైతే ఆర్డర్లు కొడతామో అన్ని ఆర్డర్లకు 160 రూపాయలు. ఇక్కడ నేను వచ్చేసి ఆర్డర్లు ఎన్ని కొట్టినా చూడండి, 21 ఆర్డర్లు కొట్టినా. ఇంకొక 3 ఆర్డర్లు కొడితే 215 వచ్చేది. కాకపోతే 19 వరకే టైం క్లోజ్ అయిపోయింది. అది మార్నింగ్ సర్జు. ఒకసారి ఈవినింగ్ సర్జు చూడండి. ఈవినింగ్ సర్జు వచ్చేసి ఏంటంటే 12 అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లారి గంటల 4 గంటల వరకు ఈ సర్జ్ అవైలబుల్ ఉంటుంది. చూడండి, ఇందులో నేను 23 ఆర్డర్లు కొట్టిన, 305 రూపాయలు. 305 160 ఈ రెండు కలుపుకొని నాకు వచ్చిన సర్జ్ ఎంత, 465. ఇది మండే రోజు. మండే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మంగళవారం నాడు చూడండి, 1171, 390 రూపాయలు సర్జ్ వచ్చింది. అంటే యావరేజ్గా ఆర్డర్లు చూడండి, నేను 30 ఆర్డర్లు కొట్టిన, 390 రూపాయలు ఎట్లా వచ్చింది ఒకసారి చూడండి. మార్నింగ్ సర్జీలో 18 ఆర్డర్లు కొట్టిన, 130 రూపాయలు వచ్చినాయి. ఈవినింగ్ సర్జీలో 19 ఆర్డర్లు కొట్టిన, 205 రూపాయలు వచ్చినాయి. ఒకసారి చూడండి, ఇక్కడ 23 ఆర్డర్లు, ఇక్కడ పైన మనకు ఆర్డర్లు కూడా చూపెడతాయి చూడండి. ఇది మంగళవారం నాడు. ఆ రోజు ఆర్డర్లు వచ్చేసి 30 కొట్టిన. సరే బుధవారం నాడు చూడండి, బుధవారం నాడు 475 రూపాయలు కొట్టిన, 14 ఆర్డర్లు. ఆ రోజు ఏంటంటే మధ్యాహ్నం వరకే డ్యూటీ చేసిన, ఓన్లీ మార్నింగ్ సర్జు వరకే తీసుకున్నా. ఒకసారి చూడండి, మార్నింగ్ సర్జు 100 రూపాయలు. అంటే నేను ఆల్రెడీ 14 ఆర్డర్లు కొట్టిన, 100 రూపాయలు సర్జు వచ్చింది. ఈవినింగ్ నేను డ్యూటీ చేయలేదు. గురువారం నాడు చూడండి, గురువారం వచ్చేసి ఏంటంటే నేను 1,100 రూపాయలు అంటే 1,011 రూపాయలు కొట్టిన, 1,011 రూపాయలు అంటే 27 ఆర్డర్లు కొట్టిన. ఆర్డర్ ఎర్నింగ్ వచ్చేసి 676. సర్జ్ వచ్చేసి చూడండి, మార్నింగ్ 18 ఆర్డర్లు కొట్టిన, 130 రూపాయలు. ఈవినింగ్ 19 ఆర్డర్లు కొట్టిన, 205 రూపాయలు సర్జు. రెండు కలిపి 335 రూపాయలు. ఫ్రైడే వచ్చేసి చూడండి ఒకసారి. ఫ్రైడే రోజు వచ్చేసి ఏంటంటే 29 ఆర్డర్లు కొట్టిన, 842 రూపాయలు సర్జ్ అయింది. అంటే ఆర్డర్ ఎర్నింగ్ అయింది. 345 రూపాయలు సర్జ్ వచ్చింది. చూడండి, 19 ఆర్డర్లకు 140, 19 ఆర్డర్లకు 205, రెండు కలుపుకుంటూ వచ్చేసి 345. సాటర్డే రోజు చూడండి, సాటర్డే రోజు వచ్చేసి 26 ఆర్డర్లు కొట్టిన, 709 రూపాయలు ఎర్నింగ్ అయింది, 400 రూపాయలు సర్జు. అంటే మార్నింగ్ సర్జు వచ్చేసి 19 ఆర్డర్లకు 165, ఈవినింగ్ సర్జు 18 ఆర్డర్లకు 235. ఇది కంప్లీట్గా ఏంటంటే 1,109 రూపాయలు అయింది. ఇక సండే రోజు వచ్చేసి ఏంటంటే సండే రోజు ఫుల్ ఎర్నింగ్ యాడ్ అవుతుంది, ఫుల్ సర్జ్ యాడ్ అవుతుంది. ఒకసారి చూడండి, సండే రోజు నేను కొట్టినది ఎంత అంటే 1,733 రూపాయలు. హైయెస్ట్ పేమెంట్ వచ్చేసి సండే రోజే. సండే రోజు హైయెస్ట్ ఎందుకు వచ్చిందంటే ఒకసారి చూడండి, సండే రోజు సర్జే 1,020 రూపాయలు యాడ్ అయింది. నేను కొట్టిన ఎర్నింగ్ మాత్రం 713. ఒకసారి ఇందులో సర్జు చూడండి, ఏమేమి సర్జులు యాడ్ అయినాయో. ఇందులో చూడండి, వీక్లీ ఇన్సెంటివ్ ఉంటుందని చెప్పిన. చూడండి, వీక్లీ ఇన్సెంటివ్లో 168 ఆర్డర్లు కొట్టిన, యాక్చువల్గా 187 కొట్టిన. ఇంకొక 5 ఆర్డర్లు కొడితే 620 రూపాయలు యాడ్ అయ్యేది. 168 వరకే కంప్లీట్ అయిపోయింది కాబట్టి 530. ఇక్కడ ఉన్న టర్మ్ అండ్ కండిషన్ చూడండి, అన్నీ రైట్ గుర్తుపడ్డాయి. ఇవన్నీ రైట్ గుర్తుపడితేనే అవి యాడ్ అవుతాయి. ఒకసారి చూడండి, సండే రోజు మార్నింగ్ వచ్చేసి 19 ఆర్డర్లకు 200, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 19 ఆర్డర్లకు 290, 490 రూపాయలు ఇవి, 530 రూపాయలు ఇవి. మొత్తం కలుపుకుంటే చూడండి 1,020 రూపాయలు ఎర్నింగ్ వచ్చింది, అంటే సర్జ్ వచ్చింది. యాక్చువల్గా నేను మొత్తం కొట్టింది ఎంత అంటే చూడండి ఒకసారి, 8,081 రూపాయి. డైలీ యావరేజ్ వచ్చేసి 1,154 రూపాయలు. నేను కొట్టిన ఆర్డర్స్, కంప్లీట్ ఆర్డర్స్ 188.
188 అంటే నేను కొట్టింది 187. 101 ఎక్స్ట్రా అంటే ఒకటి రిటర్న్ స్టోర్ పడ్డ బాపతి ఉండదు, రిటర్న్ స్టోర్ కౌంట్ ఉండదు. ఇది టోటల్ ఎర్నింగ్ వచ్చేసి ఇది చూడండి. నేను కొట్టింది పోయిన వీక్. ఈ వీక్లో మళ్ళీ ఏంటంటే నేను మండే డ్యూటీ చేయలేదు, మళ్ళీ రేపటి నుంచి డ్యూటీ స్టార్ట్ చేస్తా. ఒకసారి చూడండి, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఇవాళ మార్నింగ్ కూడా 2 ఆర్డర్లు కొట్టిన. 2 ఆర్డర్లు కొడితే చూడండి, 2 ఆర్డర్సు. డైలీ ఎర్నింగ్ వచ్చేసి ఇది టోటల్ ఎర్నింగు. ఇప్పుడు ఏంటంటే మాకు ఈ వీక్ సర్జు చూడండి, సర్జులు ఎట్లా ఉన్నాయో. ఇది వీక్లీ సర్జు 148 కొడితే 350, 172 కొడితే 410, 196 కొడితే 472, 21కి 560. ఈసారి అయితే పోయిన వారం కంటే ఈ వారం చాలా తగ్గించిళ్ళు, ఆర్డర్లో పెంచిళ్ళు, అమౌంట్ తగ్గించిళ్ళు. పోయినసారి 148కి 530 ఉండే, ఈసారి 148కి 350 చేసిళ్ళు. ఇక్కడ ఆర్డర్లు చూడండి, అంతకుముందు 8 ఆర్డర్లు 9 ఆర్డర్లు ఉండే, ఇక్కడ డైరెక్ట్ 10 ఆర్డర్లు చేసి 10 ఆర్డర్లకు 80, 14 ఆర్డర్లకు 120 ఇట్లా ఆర్డర్స్ కూడా పెంచిళ్ళు పోయిన వీక్. ఈ వీక్ అయితే ఇట్లా చూసుకుంటూ పోతే ఇవన్నీ ఏంటంటే వీక్లీ ఇది డైలీ సర్జెస్, మార్నింగ్ సర్జు, ఈవినింగ్ సర్జు. ఇది వచ్చేసి ఏంటంటే ఈ వారం ఫుల్ వచ్చేసి ఏంటంటే ఇది ఆల్రెడీ ఒకసారి చూడండి. జెప్టో స్టార్లో వచ్చేసి నేను ఏంటంటే ప్లాటినంకి వచ్చేసిన. పోయిన వారం వచ్చేసి ఏంటంటే 3000 పాయింట్స్ దాకా జరిగినాయి కాబట్టి ఆల్రెడీ నేను వచ్చేసి ప్లాటినంకి వచ్చిన. ప్లాటినంలోకి వచ్చేసినామంటే ఇప్పుడు ఆల్రెడీ స్లాట్స్ కూడా అవైలబుల్, ఈజీగా దొరికేస్తాయి. ఇక మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు. సో కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ఇంకా చాలా విషయాలు నేను చెప్పగలుగుతా ఓన్లీ జెప్టోకు సంబంధించి. జెప్టోలో ఇంకే డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవడానికి నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి వచ్చేసి ఇది ఎర్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హలో గైస్, ఓకే. వచ్చేసి ఇవి మనం ఎట్లా కొట్టినాం, ఎన్ని గంటలు లాగిన్లు ఉన్నాం అనేది కూడా లాగిన్ హిస్టరీ చూపెడతా. ఒకసారి లాగిన్ హిస్టరీ కూడా చూడండి మీరు. 16th రోజు ఒకసారి లాగిన్ హిస్టరీ చూడండి. లాగిన్ అంటే 14వ తారీఖు నుంచి. 14వ తారీఖు వచ్చేసి ఏంటంటే 14 గంటలు ఉన్నా, 14 గంటల 23 నిమిషాలు. ఒకసారి చూడండి. మళ్ళీ 15వ తారీఖు వచ్చేసి 14 గంటలు ఉన్నా, 16వ తారీఖు నుంచి 16వ తారీఖు 7 గంటలు ఉన్నా, 7 గంటలు. 17వ తారీఖు నుంచి 17వ తారీఖు 12 గంటలన్నర, 18వ తారీఖు 11 గంటల 51 నిమిషం, 19వ తారీఖు 12 గంటలు, 20వ తారీఖు 12 గంటలు. ఫస్ట్ 2 రోజులైతేనో 14 గంటలు డ్యూటీ చేసిన. తర్వాత నుంచి అయితే యావరేజ్ 12 గంటలు డ్యూటీ చేసిన. 12 గంటలు డ్యూటీ చేస్తే 1100 అంటే యావరేజ్గా ఎంత లేదన్నా 1 అవర్కి 90 రూపీస్ దాకా పడుతుంది. ఒకసారి చూడండి మీరు, ఓకేనా. నేను చేసింది యావరేజ్గా 12 అవర్సే. 12 అవర్స్ డ్యూటీ. 12 అవర్స్ అంటే మార్నింగ్ 8కు డ్యూటీకి ఎక్కి స్లాట్స్ కంప్లీట్ అయినవి కూడా చూపెడతా. ఒకసారి చూడండి నేను ఎట్లా ఏంది అనేది. చేంజ్ 16th లాస్ట్ వీక్. ఇక్కడ చూడండి 20వ తారీఖు చూపెడుతున్నా. 20వ తారీఖు నేను 8 గంటలకు డ్యూటీకి ఎక్కిన. 8 నుంచి 4 వరకు కంప్లీట్గా డ్యూటీ చేసిన. మళ్ళీ 4 నుంచి 6 గంటలకు బ్రేక్, రెస్ట్ టైము. మళ్ళీ 6 to 8, 8 to 10 అంటే ఈవినింగ్ టైంలో మాకు కంపల్సరీ సర్జ్ అవైలబుల్ కావాలంటే 6 to 8, 8 to 10 మాత్రం కంపల్సరీ డ్యూటీ చేయాలి. చూడండి కంపల్సరీ అవి డ్యూటీ చేయాలి కాబట్టి 4 to 6 బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈ టైంకి వచ్చిన. డైలీ టైం ఇదే. మార్నింగ్ 8కి వెళ్తా, మళ్ళీ 2కి వస్తా, మళ్ళీ 6కి వెళ్తా, మళ్ళీ 10కి వస్తా. డైలీ యావరేజ్ డ్యూటీ అయితే ఇదే. ఒకసారి చూడండి, మీకు ఆల్రెడీ మొత్తం చూపెట్టేసిన. లాగిన్ అవర్స్ కూడా చూపెట్టేసిన. ఒకసారి నాకు ఫ్లోటింగ్ క్యాష్ వచ్చేసి చూడండి 1271 రూపాయి నేను వాడుకున్న క్యాష్. నాకు ఇచ్చిన క్యాష్ లిమిట్ వచ్చేసి 5481 రూపాయి. ఇందులో మనం పాస్ట్ డిపాజిట్, మనం డిపాజిట్లు ఇవన్నీ మనం డిపాజిట్ చేసిన బాపతి 1600, 2198 ఇవన్నీ డిపాజిట్ చేస్తే మనకు వచ్చిన లిమిట్ వచ్చేసి 5481 రూపాయి. మనకి ఇంకా 5000 వరకు అయితే మనం వాడుకోవచ్చు. ఓకే, వాడుకోవచ్చు. ఇది లిమిటు, ఇది క్యాష్ లిమిట్. మనం డ్యూటీ చేస్తే క్యాష్ లిమిట్ పెరుగుతుంది. ఫస్ట్ 2 వారాలు నాకైతే ఇబ్బంది అయింది. 0 క్యాష్ లిమిట్ ఉండే వరకు ఓన్లీ ఆన్లైన్ ఇవ్వబడ్డాయి. ఆన్లైన్ ఇవ్వడం వల్ల ఇంకా ఎర్నింగ్ తక్కువైంది, లేకుండా ఉండేది ఉంటే ఎక్కువనే అయ్యేది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎంత ఎర్నింగ్తో వచ్చినా అనేది ఏందనేది మళ్ళీ నేను మీ ముందు మళ్ళీ వీడియో తీసుకొస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.